నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా. ఈరోజు మనం బీపీ పెరగడానికి గల కారణాలు తెలుసుకుందామండి. బీపీ పెరగడానికి మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ తప్పులు ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బీపీ పెరగడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం వల్ల, లేదా నిద్ర తక్కువ పోవడం వల్ల, అంటే 9 అవర్స్ 8 అవర్స్ కంటే తక్కువ నిద్రపోవడం వల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్ పెరిగి కార్టిజోల్ లెవెల్స్ పెరిగి బీపీ పెరుగుతుంది. ఇదే కాకుండా మూత్రం ఆపుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. చాలామంది ఏంటంటే మూత్రం ఆపుకుని వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సరిగా పండ్లు తీసుకోరు. చాలామంది ఏంటంటే ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, బిర్యానీలు అన్నీ తింటారు, కానీ లైఫ్ స్టైల్లో ఫ్రూట్స్ అనేవి ఉండవు. లైక్ ఆరెంజెస్ కానీ, ఆవకాడో కానీ, లైక్ ఏమంటారు ఈ పపాయ కానీ, కివి కానీ ఏమీ ఉండవు. దానివల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి టైంకి తినకపోవడం వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల, ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుందండి. ఎక్కువ సాల్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాంటివి మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మన బీపీ పెరుగుతుంది. ఇంకోటి స్ట్రెస్, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల, అంటే పొద్దున్న లేచిన వెంటనే డైరెక్ట్గా లేచి స్నానం చేసుకుని ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పటికైనా 35-40 ఇయర్స్ దాటాక వాళ్ళకు కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మనం చేసే రొటీన్ రెగ్యులర్ తప్పులు తగ్గిస్తే మనకు 100% మన బీపీ అనేది రాకుండా ఒక 50 ఇయర్స్ వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చండి. థ్యాంక్ యూ.